హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే సర్వపిండి అయితే చేస్తున్నాను, అది తెలంగాణ స్టైల్లో. మేమైతే సర్వపిండి ఎప్పుడైనా ఇలానే చేస్తాము, కాకపోతే కొన్ని మిస్ చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం కోల్డ్ ఉంది కదా అని చెప్పేసి ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం అయితే పట్టించుకొని వచ్చాము. బియ్యం పిండిలో కొంచెం కారం, అలాగే నువ్వులు, అలా కొంచెం ఉప్పు అవైతే వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. మనకు కోల్డ్ అయినప్పుడు, అలాగే వర్షం పడ్డప్పుడు, వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా సర్వపిండి వేసుకొని తింటే అబ్బా ఏమన్నా ఉంటుందా అసలు. నేనైతే కావాలని కొంచెం కారం ఎక్కువనే వేసుకొని చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా చూడండి. అలాగే ఇందులో పల్లీలు ఉంటాయి కదా, పల్లీలను వేయించుకొని అలా వేసుకోవచ్చు. అలాగే శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అవైతే వేసుకోవచ్చు. నేను ఇక్కడనైతే ఆనియన్స్ కూడా చాలా వేసుకుంటే బాగుంటుంది అసలు సర్వపిండికి టేస్ట్ ఉండేదే మనకు ఆనియన్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం నేనైతే ఇక్కడ ఆనియన్స్ స్కిప్ చేశాను, ఎందుకంటే సల్వా చేస్తుంది కదా కోల్డ్కి అని చెప్పేసి స్కిప్ చేశాను. ఇది వచ్చేసి ఉల్లాకు ఉంటుంది కదా ఆకు, ఇదైతే చిన్నగా కట్ చేసింది మా అత్తమ్మ. ఇక నేనైతే ఇక్కడ కొంచెం కడిగి వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఉల్లాకు వేయడం వల్ల. ఇది కొంచెం ఇప్పుడు సీజన్ అనమాట. మా ఇంటి పక్క వాళ్ళు ఇచ్చారు, అందుకే ఇక కట్ చేసి అలాగే సర్వపిండి చేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే అని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేయమంది మా అత్తమ్మ, అందుకే ఇక ఎక్కువనే వేసాను. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చేశాక. ఇక అలాగే ఇవన్నీ వేసుకున్నాం కదా, మనం ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఉన్నదా లేదా తెలుసుకోవడానికి మనం పిండి కలుపుతాం కదా, మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఇలా చిన్న ముద్దలాగా తీసుకొని కొంచెం టేస్ట్ చూడండి. అప్పుడు మీకు ఉప్పు కారం సెట్ అయిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ కొంచెం సప్పగా ఉన్న కారం ఉన్నా మనం ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మనం ఉప్పు కారం అంతా కలిపే విధంగా ఇక్కడైతే మా అత్తమ్మ మొత్తం ఒకసారి అలా కలిపి వాటర్ పోసుకుంటా కలుపుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మాకు పిండి అనేది చాలా మెత్తగా పట్టారు, అందుకే కొంచెం చేతికి అతుక్కుంటుంది అని చెప్పేసి మా అత్తమ్మ అయితే అంటుంది. ఇక్కడ చాలా మెత్తగా పట్టారని చెప్పి ఇక్కడనైతే వాటర్ పోసుకుంటా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా మంచిగా పిసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఇది వచ్చేసి అయితే మేము మొన్న అప్పాలు చేసాము. అప్పాలు చేయడం వల్ల ఇక ఈ పొయ్యి ఇట్లనే ఉంది కదా, కట్టెల పొయ్యి మీద చేద్దామని చెప్పేసి ఇక్కడనైతే కట్టెల పొయ్యి అయితే అంటించాము. అంటించిన తర్వాత ఇక మా అత్తమ్మ అయితే గిన్నెకు పెట్టడం స్టార్ట్ చేసింది. అలా కొంచెం ఆయిల్ అయితే వేసి ఇక్కడనైతే ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనకు కొంచెం చెప్పాయి కదా పిండి కొంచెం మెత్తగా ఉంది అని చెప్పాయి కదా, దానివల్ల చేతికంట అతుక్కుంటుందంట అత్తమ్మకి, అంతే చెప్తుందన్నమాట, చేతికి అతుక్కుంటుంది అని. అందుకే కొంచెం ఆయిల్ పెట్టుకుంటా ప్రెస్ చేస్తుంది. ఇలాగా చేసిన తర్వాత ఇలా హోల్స్ పెడుతుంది అన్నమాట. మధ్యలో హోల్స్ పెట్టి ఆయిల్ అయితే వేస్తే మనకు మంచిగా మాడుతుంది అనమాట సర్వపిండి అనేది. సర్వపిండి స్పెషల్ ఏంటంటే మనం చేసిన రోజు కంటే మళ్ళీ నెక్స్ట్ డే తింటే బాగుంటుంది సర్వపిండి. అది మళ్ళీ చాయ్ తాగుకుంటే సర్వపిండి తింటే ఆ తెలంగాణ స్టైల్లో మేమైతే అలానే చేస్తాం. టీ తాగుకుంటా సర్వపిండి అనేది తింటాం మార్నింగ్ టైంలో. ఇలా చేసామనుకో రేపు మార్నింగ్ తినండి, సూపర్ ఉంటుంది సర్వపిండి. చేసినప్పటికంటే టేస్ట్ మళ్ళీ తర్వాత బాగుంటుంది అన్నమాట. ఇక్కడనైతే ఆయిల్ పోసి మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టినాం అన్నమాట. కొంచెం మండడం వల్ల పొగ వస్తుంది కదా, పొగ వల్ల మనకు కెమెరా అనేది మంచిగా రావట్లేదు అని చెప్పేసి నేనైతే అది చూపించలేదు. ఇక్కడ చూడండి కాల్చిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది. ఇవైతే సర్వపిండికి స్పెషల్ ఏంటంటే ఎక్కువ మాడినప్పుడే నాకు సర్వపిండి అంటే చాలా ఇష్టం. అది మాడితేనే తినబుద్ధి అవుతుంది. మాడని సైడ్ అసలు ముట్టుకోను. ఎక్కువ మాడితేనే బాగుంటుంది సర్వపిండి. ఇక్కడనైతే ఇక మళ్ళీ ఒక గిన్నె అయితే పెడుతుంది అత్తమ్మ చూడండి. ఇక ఫాస్ట్గానే చేస్తుంది ఏదైనా. ఇక చేస్తుంటే నేనైతే వీడియో తీసుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్. ఇలా ఆనియన్స్, పల్లీలు, శనగపప్పు ఇవి వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని స్కిప్ చేసామన్నమాట. చూడండి ఫైనల్గా మనకు సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా నువ్వులు వేస్తాం కదా, నువ్వులతో ఇంకా టేస్ట్ అనేది ఇంకా సూపర్ వస్తుంది. ఇంకా కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర ఇంకా సంథింగ్ ఇలా కొన్ని వేస్తారు, కాకపోతే ఇక్కడ కొన్ని లేక స్కిప్ చేశాను అనమాట. కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
చూసారా మేము ఒక పక్క పెడుతూనే ఉంటాము, ఒక పక్క అయిపోతూనే ఉంటుందన్నమాట. సర్వపిండి ఎంత బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.